నమస్తే. నిరుద్యోగులకి సంబంధించి రేపైతే ధర్నా చేయబోతున్నారు. దీనికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. అలాంటి నిరుద్యోగులే రేపు ధర్నా చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అధికార ప్రతినిధి దయాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని చదువుతాం. అన్న చెప్పండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు కారణం. మరి ఆ నిరుద్యోగులు ఉద్యోగులు లేవని చెప్పేసి రేపు ధర్నా చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు పోరాటాలు ఉండాలని కోరుకున్న వాళ్ళం. ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలు ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వగలిగింది. 10 ఏళ్లలో వాళ్ళు ఉద్యోగాలు చేతులు ఎత్తేసారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమంటే కూడా మీరందరూ కూడా చూడండి, ఇలాంటి ఆనవాయితీని తెలంగాణలో ఎన్నడన్నా చూడగలిగాము? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇవాళ గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా ముఖ్యమంత్రి గారే స్వయంగా నేనున్నాను నా నిరుద్యోగులకు, నా తమ్ముళ్ళకని ముఖ్యమంత్రి గారి నియామక పత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర. ఇవాళ కేటీఆర్ గారు నిరుద్యోగుల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. అసలైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలను పక్కదారి పట్టించి ఇవాళ గ్రూప్ 1 లాంటి 2 సార్లు నిర్వహించలేని వాళ్ళు, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు పెట్టిన వాళ్ళు, కనీసం 10వ తరగతి పరీక్షలు పెట్టలేని దద్దమ్మలు కూడా ఈరోజు ప్రభుత్వం గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఇవాళ ప్రేరేపిత ఉద్యమాలకు, బీఆర్ఎస్ లాంటి విష ప్రచారాలకు మీరందరూ కూడా లోను కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం, ఇది మీ ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం లాగా మీరందరూ కూడా భావించాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులలో తెలంగాణ యువతకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగాల ప్రక్రియ భర్తీ కాకపోతూ ఉంది. నిన్నగాక మొన్ననే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 1 టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోమని చెప్పింది. ఒకవైపు పోలీసు వారు కూడా మేము ఉద్యోగాల భర్తీ కూడా రిక్రూట్మెంట్లో నియామకాలు జరగబోతా ఉన్నాయి. 14,000 ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేస్తామని ఒక నోటు కూడా విడుదల చేసి ఇట్లా 1 బై 1 ఉద్యోగాల భర్తీ ఉండబోతా ఉంది. ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. ఏదైతే మనం 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నామో దాన్ని చేసి నిరూపించబోతా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా అసహనాలకు, ఆందోళనలకు, భాగ్వేదాలకు కూడా లోను కావద్దని కోరుతున్నాం. తెలంగాణ యువతకు మీ పోరాటాలు, మీ ధర్నాలు, మీ కవాతులు చేసుకోమని మేము ఆపండి అని చెప్పట్లేదు. మీరు చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలని ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా నాకు పోలీస్ ఫోర్స్ కూడా పెట్టకండి, నేను విద్యార్థులు, నిరుద్యోగులతో కలుస్తాను, అదే సందర్భంలో మనం మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి మా యొక్క నీతిని, నిజాయితీని చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యువతకు మీరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక స్లోగన్ని 10 ఏళ్ల పాటు తుంగలో దొక్కి కనీసం వాటిని నెరవేర్చలేదు. ఇవాళ తెలంగాణ యువత నిరుద్యోగ రేటు పెరగడానికి, నిరుద్యోగ సమస్య రేటు పెరగడానికి కారణం బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగాల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగాలలో ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, ఫార్మసీ చదువుతున్న వాళ్ళు, ఇంకా అనేక మంది నిరుద్యోగ యువతకు కూడా లక్షలాది కొలువులు ఇవ్వడానికి కూడా అనేక కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఇవాళ ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల కోసం శ్రీకారం చుట్టారు. ఒకవైపు స్కిల్ యూనివర్సిటీని పెట్టారు 200 కోట్లతోని. ఇట్లా పెట్టి తెలంగాణలో డిగ్రీ స్థాయి నుంచి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ కూడా గమనించాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, గొప్ప ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి, భావి తరాలకు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కొలువుల రాష్ట్రంగా, ఒక ఉపాధి ఇచ్చే రాష్ట్రంగా, ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రంగా మిగలాలనేది ఆయన ఒక ఆలోచన. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలకు ఒక పెట్టుబడి రాష్ట్రంగా ఇక్కడ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హబ్ ఏరియాగా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా, ఫార్మా హబ్గా, ఒక ఎంప్లాయ్ హబ్గా సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దీన్ని అందరూ కూడా స్వీకరించాలని కోరుతున్నాం. కేటీఆర్ కూడా అనడం జరిగింది, నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని గెలిచి ఇప్పుడు పట్టించుకోవట్లేదని కూడా కేటీఆర్ అంటారు. అసలు తెలంగాణలో నిరుద్యోగులకు ద్రోహం చేసినోడే కేటీఆర్ కదా. ఇదే ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఏలన చేసినోడు, మురళీ ముదిరాజ్ చనిపోతే లాఠీచార్జ్తో కొట్టించినోడు, మా అందరికి కూడా లాఠీచార్జ్ చేసి జైళ్ళలోకి పెట్టినోడు. ఇవాళ కేటీఆర్ కూడా మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుంది. అసలు కేటీఆర్ తెలంగాణ యువతకు ఏం చేసిండు? 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే వాళ్ళ కుటుంబమే దోసుకుంది. తెలంగాణ యువత గురించి పట్టించుకోలే, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చలే, ఇవాళ ప్రజల ఆశయాలు నెరవేర్చలే. వాళ్ళ కుటుంబ వాళ్ళు ఏ ప్రాజెక్టు వచ్చినా వాళ్ళు పంచుకోవాలి. ఇవాళ ఆ నలుగురు మధ్యనే పాలన జరిగింది తప్ప ప్రజలకు పాలన జరగలేదు. ముఖ్యమంత్రి కలవలేదు. మన ముఖ్యమంత్రి గారు రోజు తెలంగాణ యువతను కలుస్తాడు, ప్రజల్ని కలుస్తాడు, మహిళల్ని కలుస్తాడు. ఇవాళ భద్రత లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు భద్రతతోని, పోలీస్ ఫోర్స్తోనే కేసీఆర్ ఉంటే భద్రత లేని పోలీస్ ఫోర్స్ లేకుండా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్నారు.
ఇవాళ ఎక్కడ ఇప్పుడు ఎంత గొప్ప ఆలోచన అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అంతరాయం కలిగి ట్రాఫిక్ ఇబ్బంది అయితే నా వాహనాలను కూడా కుదించండి అన్నటువంటి ముఖ్యమంత్రి. బైకుల మీద తిరిగిన ముఖ్యమంత్రి ఎవరిని చూసిరండి? అంటే ఏదో ఫేమస్ కావాలి మీడియాలో కనిపించాలని అవుతారండి, ఒక్క రోజు అయితే ఫేమస్ అవుతారు, రోజు 27 నెలలుగా రోజు ఫేమస్ అవుతారా? భద్రత లేని ముఖ్యమంత్రి అండి తెలంగాణ రాష్ట్రంలో. ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి. వరద బాధితులు జరిగితే వరద ముంపు ప్రాంతాల దగ్గర ముఖ్యమంత్రి గారు నడుచుకుంటూ వెళ్ళారు. కేసీఆర్ గారిని గతంలో చూడగలిగిన మమ్మల్ని. కాబట్టి ఇవాళ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి లూటింగ్ పాల్పడి తెలంగాణని దగా చేసిన దొంగలకు ముఖం చాటు లేకనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు నిరుద్యోగులు రెచ్చగొడతారు, ఇంకోవైపు ఇట్లా వాళ్ళకి ఇవన్నీ టక్కుటమారి విద్యలని బాగా తెలుసు కాబట్టి అయినా ఏ టక్కుటమారి వేషాలు వేసినా వాళ్ళు బట్టలు చింపుకున్న తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజాప్రభుత్వం మరొక 10 ఏళ్ళు తెలంగాణ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, యువత కోరుకుంటుంది, మహిళలు రైతులు కోరుకుంటున్నారు కాబట్టి ఓ అద్భుతమైన ప్రజల నుంచి స్పందన ఇవాళ కంటోన్మెంట్ అయినా, జూబ్లీల్స్ అయినా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా ఇట్లా ప్రజల నుంచి అనేక ఉన్నటువంటి అది సంకేతాలు ప్రజాపాలనకు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. తెలంగాణలో రానున్న రోజులలో విద్యార్థులకు, యువతలకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన అది ప్రభుత్వ రంగమా, ప్రైవేట్ రంగమా కాదు. తెలంగాణలో డిగ్రీ చదువుకున్న ప్రతి విద్యార్థికి కళాశాల నుంచే స్కిల్ యూనివర్సిటీ వచ్చి నైపుణ్యాన్ని ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ అంశం ఒకవైపు కోట్లలో నడుస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్లకు ప్రధాన అడ్డంకి ఇవాళ బీజేపీ. ఆ బీజేపీకి వంట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేకపోయినా ఒకవైపు కోట్ల నుంచి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో పార్టీ నుంచి మేము ఇవాళ రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వగలిగినాం. 42% స్థానిక సంస్థలు ఇవ్వగలిగినాం. కాబట్టి ఇంకా ముందు అవకాశాలను కూడా మేము ఇవ్వతాం. మాకు ఏ అవకాశం ఉన్నా ఈ పేరు ప్రజాపాలన, ప్రజల కోసం ఏర్పడినటువంటి పాలన, ప్రజల ఆకాంక్ష కోసం నడుస్తున్నటువంటి పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. ఈ ప్రజాపాలనలో ఇవాళ గాంధీ భవన్లో వారానికి 2 సార్లు ఒక దర్బారు పెట్టి ప్రజల నుంచి విజ్ఞప్తులు, వినతులు తీసుకునే ప్రభుత్వం గాంధీ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం. ప్రజాభవన్లో ప్రజలు కలుస్తూ ఉన్నారు, గాంధీ భవన్లో ప్రజలు కలుస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలతోని ఇలా 27 నెలలుగా అది ముఖ్యమంత్రి గాని కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలతోని, ప్రజల సమస్యల ఎజెండాతోని ఎక్కడుంటే అక్కడ విజ్ఞప్తులు తీసుకొని పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ.